ఆల్రెడీ చేసిన. ఇప్పుడు వచ్చి మేము లెవెల్స్, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇనిషియల్ లెవెల్స్ ఉన్నాయి, కోర్టు నుండి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బయట నేను కట్టిన కల్వట్టే దాని లెవెల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వీళ్ళు కట్టిన దాన్ని లెవెల్ తీసుకుంటున్నా. ఓన్లీ నేను లెవెల్ తీసుకుంటున్నా. ఏదన్నా అంటలేను, ఏదైనా కోర్టు తీసుకుంటాను. ఉంది కదా, నేను లెవెల్స్ తీసుకుంటున్నా. కల్వట్ కట్టే కదా వెనకది లెవెల్ లెవెల్స్ గ్రౌండ్ లెవెల్స్ లెవెల్స్ ఉంటే వెనక నాకు కల్వట్ ఉంది, నేను కట్టే కల్వట్ ఉంది అన్నమాట. ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ నాకు లెవెల్స్ ఉన్నాయి, దాన్ని కంపేర్ చేసుకోవడానికి ప్రజెంట్ 2023 లెవెల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దాన్ని మళ్ళీ క్రాస్ చేయక ఆ లెవెల్ తీసుకుంటాం. హైట్ ఎంత ఉన్నాయి టాప్ లెవెల్ తీసుకుంటాం అనమాట. ఇన్షియల్ లెవెల్ వెనక రోడ్ ఉంది, కబ్జా ల్యాండ్ రోడ్ ఉంది. ఆ రోడ్ లెవెల్ అవునండి, నేను ఇండస్ట్రీ మాట్లాడుతున్నాను. నేను నా ల్యాండ్లోనే ఉన్న బౌండరీలు అయితే హైకోర్టు ఇచ్చిందో అదే బౌండరీస్తో మెయింటెనెన్స్ స్టార్ట్ చేసింది. అదే ల్యాండ్ ఉన్నా నేను ఆల్రెడీ వెనకాల వినండి బాగా లోపలగా నేను లెవెల్స్ ఫస్ట్ నాది విన్నాక మీరు వింటాను, డెఫినెట్లీ వింటాను. ఎందుకన్నా సో వెనకాల ఏదైతే కల్వర్ట్ కట్టిందో దాని లెవెల్ తీసుకుంటున్నా, నా రోడ్ లెవెల్ తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న టాప్ లెవెల్ తీసుకుంటాను. లెవెల్స్ అన్నీ తీసుకొని పోతున్నా. ఇది నా ఇష్టం అబ్బా, నా ల్యాండ్ అది కాదు, నా ఇష్టం అబ్బా. నా ల్యాండ్ నేను తీసుకోకపోతే ఇంకోటి తీసుకుంటాడు. ఇచ్చిన బౌండరీస్ అదే బౌండరీస్ చూపించిన, మ్యాప్ ఇచ్చిన బౌండరీస్ టౌన్ సర్వే అయితే గవర్నమెంట్ నాకు సర్టిఫై చేసి ఇచ్చిందో, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిందే ఇస్తున్నా. నేను రెవెన్యూ వాళ్ళకి ఇచ్చింది కాదు, మీకు ఆల్రెడీ ఆర్డర్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీకు సబ్మిట్ చేసిన, ఆల్రెడీ మీకు చేసిన, సైట్లో చేసిన, పోలీస్ స్టేషన్లో కూడా చేసిన. అదే బౌండరీ లోపల నేనున్నా. ప్రజెంట్ ఇక్కడ కూడా నేను సైట్లో ఇప్పుడు మ్యాప్ చూపించిన, అదే బౌండరీలో నేనున్నా. మీ పేరు బాలస్వామి గారు అని ఇంతకుముందు వాళ్ళు చెప్పినారు. నేను నా ల్యాండ్లో మీరు వచ్చినారు, హైకోర్టు ఉంటా మీకు చెప్పింది నా ల్యాండ్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పింది. ఓన్లీ ఇండెంటేషన్ పక్కకు ఉండకుండా చూడండి అని చెప్పింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, నా ల్యాండ్లో నేను లెవెల్ నేను తీసుకుంటున్నా. అది ఎవరు చెప్పండి అంటే నేను మీకు అది మీ హైడ్రా అవును కోర్టుల మ్యాటర్ ఉంది. నేను కోర్టు వినండి, కోర్టే ఆర్డర్ ఇచ్చింది. అది కోర్టుల మ్యాటర్ కాదు, కోర్టే ఇంటర్వ్యూ ఇచ్చింది. నాట్ టు ఇంటర్వ్యూ వినండి, చదువుతాను. 1 minute లైన్లో ఉండండి, నేను చదువుతున్నా. రికార్డ్ చేయలేదు. 1 minute లైన్లో ఉండండి, నేను చదువుతున్నా. రికార్డ్ చేయలేదు. 1 minute లైన్లో ఉండండి. ఏమని ఇచ్చిందంటే సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ బౌండరీస్ ఇదిగోండి. బౌండరీస్ నార్త్ బై ల్యాండ్ కవర్డ్ బై 565, ఈస్ట్ బై 562 and 563/2, వెస్ట్ బై 564, సౌత్ బై రోడ్. దాంట్లో ఏమి ఇచ్చిందంటే వినండి, అవి అకార్డింగ్లీ డీమ్ ఇట్ ఫిట్ టు కంటిన్యూ ద సెకండ్ ఆర్డర్ డేటెడ్ 28/5/2005 సబ్జెక్ట్ టు హైడ్రా నాట్ ఎన్క్రోచింగ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది అపెలెంట్, నేను అపెలెంట్ ఇన్ ద ల్యాండ్ ఫార్మింగ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ సిఎంఏ. సబ్జెక్ట్ మ్యాటర్ ఇప్పుడు ఆర్డర్ చెప్పింది. నా దాంట్లో మీరు ఇంటర్ఫియర్ కావద్దనేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను ఇప్పుడు వచ్చిన నా ఎగ్జిస్టింగ్ నా లెవెల్స్ ఏముందో అవి నేను తీసుకుంటున్నాను. అది చెప్పండి బాలస్వామి గారు, చెప్పండి ఇప్పుడు చెప్పండి. డిస్ప్యూట్లో మీరు చేసి అది కాదు, మీరు రావద్దు. వినండి, హైకోర్టు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఇచ్చింది. అది మీరు ఎట్లా పనిచేస్తున్నారు? అది కాదు, డిస్ప్యూట్ ఉన్నది. బాలస్వామి గారు మీరు ఎట్లా పనిచేస్తున్నారు? మీరు ఇక్కడ ఎట్లా పనిచేస్తున్నారు? లేలే, నేను కూడా కోర్టుకు ఆన్సర్ ఇచ్చుకుంటా. ఇప్పుడు మీరు అనేది ఏంది? మీరు పని చేస్తారు బాలస్వామి గారు మీరు అనేది ఏంది? అదిగా మీరు అనేది ఏంది? నేను పని చేసుకుంటా, నేను కోర్టుకు ఆన్సర్ చేసుకుంటా. అరే మీరేమైనా ఉంటే నా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోర్రి. మీరు కూడా ఏమైనా ఉంటే నా మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోండి. నేను వద్దంటలేను కదా, నేను వద్దన్నట్లే కదా మిమ్మల్ని. No, you are not in position. Court has given you interim orders not to interfere into my interest అనేది. అవును, ఇంటరీమ్ ఆర్డర్ పాటించారా? అంటే ఇంటరీమ్ ఆర్డర్ పాటించారా? నేను అడిగేది ఒకటే క్వశ్చన్ అండి. అది కాదు, నాకు ఒకటే బాలస్వామి గారు నాకు ఒకటే చెప్పండి, ఇంటరీమ్ ఆర్డర్ మీరు పాటించారా? సరే, ఇప్పుడు పాటించారు, పని అయితే చేస్తున్నారు కదా. ఓకే రైట్, పని చేస్తున్నారు కదా. గుడ్, రికార్డ్ చేసినావు కదా. వారి పేరు బాలస్వామి అట. నువ్వు నా భూమిలోకి వచ్చి నువ్వే నాకు చెప్పేది ఇది మీ ఇండివిజువల్ ప్రాపర్టీలు కావు, అవి మా ఇండివిజువల్ ప్రాపర్టీలు, గవర్నమెంట్ కావు. నేను చెప్పేది రికార్డ్ చేసి